అది ఉమ్మడి వరంగల్ జిల్లా. ఆర్టీసీ బస్సు వరంగల్ నుంచి నర్సంపేటకు పోతున్నది. స్టేజీ వచ్చిన దగ్గరల్లా మా అక్కలు మస్తు మంది ఎక్కిండ్రు దిగిండ్రు. 4-5 స్టేజీలు దాటంగానే సీట్లన్నీ ఫిల్ అయిపోయి బస్సు మొత్తం నిండింది. ఆగో అక్కడ షురు అయ్యింది ఇద్దరు మధ్యన సీటు పంచాది. మాట పెరిగి ఎట్లా కొట్టుకున్న రోజు చూడుండ్రిగా. ఓ మీ సీట్లు చల్లగుండవు అక్కలు ఆగుండ్రి. ఆ గాజులు ముఖానికి గుచ్చుకుంటే ఏమన్నా ఉన్నదా? ఇటు నుంచి ఇటే పోయి దవాఖానలో షరీక కావాల్సి వస్తుంది. జర ఆగరాదుండ్రి. ఓర్ని ఆ చుట్టున్నోళ్ళు కూడా అట్లనే చూస్తున్నారు కానీ ఎవ్వరు ఆపుతలేరు చూడండి. పాపం ఈ అక్క సక్కదనంగా నెత్తి దువ్వుకొని పూలు పెట్టుకొని వస్తే సీట్ల పంచాయతీ చేయంగా జుట్టంతా చింపిరి చేసింది అవతల ఆమె. ఎవ్వరికి ఎవరు తగ్గుతలేరు కదా అస్సలు. అయినా సీట్లు ఎవరు కూర్చుంటే ఏంది అసలు? ఓ పావు గంట అర్ధగంట అడ్జస్ట్ చేసుకొని నిలబడితే దిగవలసిన స్టేజ్ రానే వస్తుంది. ఎవరి జాగలాలు పోవచ్చు. ఆయన దానికి అదేదో పెద్ద ఎంపీ షీటో ఎమ్మెల్యే షీటో అయినట్టుగా అట్లా కొట్టుకోబట్టే ఆడాడ కొంతమంది. అయ్యా సజ్జనార్ సారు చూస్తున్నారా? ఏందయ్యా ఈ లొల్లులు ఎన్నడాగుతాయి? మీరు కొత్త బస్సులు తెచ్చేదాకా ఆగేటట్లేవు ఈ పంచాదులు. ఏమంట ఫ్రీ బస్ అని పథకం పెట్టిర్రో అప్పటి నుంచి రోజుకో పంచాది మోపైతేనే ఉన్నది అక్కడక్కడ. మళ్ళీ ఇప్పుడు కొత్త ఏడాది రాబోతున్నది, దానికోసం ఊరికి పోతారు. సంక్రాంతి పండుగ రాబోతున్నది. ఇంకా రేపు షానే కీసులాటలు అయ్యేటట్టున్నాయి. జర తొందర ఏదో ఒక ఉపాయం చేసి బస్సులు ఏర్పాట్లు చేయండ్రయ్యా, మీకు పుణ్యం ఉంటది అనుకోబట్టిర్రట. నిత్యం బస్సుల్లో జర్నీ చేస్తూ కూర్చోవడానికి సీటు లేక అవస్థలు పడుతూ ఇట్లా మహిళలు కొట్లాడుకుంటుంటే చూస్తున్న చాలా మంది మగోళ్ళు.